నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణాలలో ఒకటైన గుంటూరు నగర ప్రజలకు శుభవార్త అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పరిధిలో నిలిచిపోయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులు మళ్ళీ మొదలు కానున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో భూసేకరణ సమస్యలు పరిష్కారమయ్యాయి. పేరేచెర్ల నుండి విజయవాడకు వెళ్లే మార్గం దీంతో సుగమం కానుంది. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గతంలో ఆగిపోయిన ఈ పనులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. భూసేకరణ పూర్తి చేశారు. నష్టపోయిన వారికి పరిహారం కూడా ఇచ్చారు. దీంతో పనులు వేగంగా జరగనున్నాయి. ప్రస్తుతం నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ 3వ దశ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం స్వర్ణభారతి నగర్ దగ్గర 382 ఇళ్లను రోడ్డు కోసం తొలగించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ భూమి కోల్పోయినటువంటి వారితో చర్చించారు. ఇప్పటికే ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ళు పొందినవారు అట్లనే 290 మంది ఉన్నారు. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వెంటనే 6.35 కోట్ల పరిహారం ఇవ్వడంతో సమస్య అనేది పరిష్కారమైంది. దీంతో సిఆర్డీఏ త్వరగా పనులు మొదలు పెట్టనుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 48 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అయితే వేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే పేరేచెర్ల నుంచి ఆటోనగర్ దగ్గర విజయవాడ వెళ్ళేటువంటి మార్గానికి కలుస్తుంది. పల్నాడు, రాయలసీమ, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా అమరావతి, విజయవాడకు సులువుగా చేరుకోవచ్చు. ఇట్లా పలకలూరు అట్లనే జేకేసీ కళాశాల రోడ్డు వైపు నుంచి కూడా కనెక్షన్ అనేది ఉంటుందంటున్నారు. భూసేకరణ కొన్ని రోజుల్లో పూర్తి చేసి భూమిని సిఆర్డీకి అప్పగిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. 80 అడుగుల వెడల్పుతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డును కావలసిన భూమిని అయితే సేకరిస్తున్నారు. ఈ సిఆర్డీఏ రింగ్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు కూడా సిద్ధం చేసిందన్నారు. సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రక్రియ చేపడతామన్నారు. వాస్తవానికి గుంటూరుకు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చాలా ఏండ్ల కింద ప్రతిపాదించింది. ఇది 2005లో విజిటిఎం కూడా దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది. 2010-14 మధ్య మొదటి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం మీదుగా అమరావతి రోడ్డు వరకు 4.7 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. 2014లో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు 2వ దశ పనులు 29.08 కోట్లతో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఈ ప్రాంతం రాజధాని అమరావతికి సంబంధించి సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళి 3వ దశలో పలకలూరు మార్గానికి కలుపుతూ 4.25 కిలోమీటర్ల మేర రోడ్డు వేయడానికి ఈ యొక్క సిఆర్డీఏ దాదాపు 33 కోట్లయితే కేటాయించడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో ఈ పనులు అయితే ఆగిపోయాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం మళ్ళీ పనులు చేపడుతుంది. ఈ సిఆర్డీఏకి 33 కోట్లు కేటాయించడంతో ఈ 3వ దశల పనులు అనేవి పూర్తి అయ్యే అవకాశం ఉందని ప్రజలైతే చెప్తున్నారు. అదే జరిగితే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను పూర్తిగా తగ్గించి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు రెడీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.